హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు అనమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము కదా, చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అయితే రెడీ అవుతున్నాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఏంటంటే వర్క్ ఉండటం వల్ల కుదరలేదు. ఇంకా వీకెండ్ తనకి ఎటు హాలిడే కదా, అందుకని చెప్పేసి ఈ 2 days అక్కడ ఉందాంలేనే వెళ్తున్నాము. ఇంకేంటంటే ఇక్కడ నెట్ కనెక్షన్ ఉంది కానీ అక్కడైతే ఇంకా వాళ్ళ ఇంట్లో వైఫై కనెక్షన్ లేదు. ఇంకా వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడే ఉన్నాము. ఇంకెటు 2 days హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు కూడా రమ్మని ఫోన్ చేస్తూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అందుకని చెప్పి వెళ్దాంలే అని అయితే రెడీ అయిపోయాము. టిఫిన్ చేసి అయితే బయలుదేరాము. సాటర్డే రోజు టిఫిన్ చేసి స్నానాలు చేపించి ఇంకా అయితే వెళ్తున్నాము. ఓలా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి అనమాట. 1 o'clockకి వస్తా అని చెప్పారంట. ఇంకా వీళ్ళు ఏంటంటే రాగానే ఇంకా బొమ్మలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని ఆడుకుంటున్నారు. ఇక్కడ అంటే డాక్టర్ కిట్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నారు. కాకపోతే అందులో ఆ బొమ్మలు అయితే లేవు. దీవాళికి తెచ్చిన కాకరపోవత్తులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టారంట సర్ది ముందు రోజు అన్నీ. ఇంక వీళ్ళు ఏంటంటే అవి చూసిన దగ్గర నుంచి వాటితో ఆడుకుంటాము, అవి కాల్పించమని గొడవ అయితే చేస్తున్నారు. ఇంక ఈవినింగ్ అయితే కనిపిస్తాయి, ఇప్పుడైతే లైటింగ్ కనిపించదు అంటే సరే అని అయితే కూర్చున్నారు. ఇంకా లేస్ అయితే పెట్టిస్తే అవి అయితే తింటూ ఉన్నారు. ఇంకా మేమైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మేము వచ్చేసరికి తను వంట కూడా ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా పిల్లలకి పెడదామన్న టైం కూడా ఎంత అవ్వలేదు, 12 కూడా అవ్వలేదు. ఇంక అప్పుడే ఎందుకులే ఆడుకుంటారులేని ఆడుకొని ఇస్తున్నాము. ఇంక వాళ్ళైతే ఇట్లాగా బొమ్మలతో అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పిల్లలకి పెట్టేసి మేము లంచ్ చేసిన తర్వాత నేనైతే పడుకున్నాను అనమాట ఒక 1 hour. ఎందుకంటే ముందు రోజంతా జర్నీ చేశాం కదా, అందుకని బాగా టైర్డ్గా అనిపించింది. ఇంకా పిల్లలు ఏంటంటే అందరూ ఉన్నారు కదా, ఆడుకుంటున్నారు, నిద్రపోలేదు. సరేలే నైట్ త్వరగా నిద్రపుచ్చుదాంలే అని ఊరుకున్నాము. ఇంక ఇక్కడ వీళ్ళైతే చిన్న చిన్న గురుగులు ఉంటాయి కదా, అవి అయితే ఆడుకుంటూ ఉన్నారు. వీటినైతే గురుగులు అంటారు, బొమ్మలు అని కూడా అంటారు. మేమైతే చిన్నప్పుడు గురుగులు అనేవాళ్ళం. చిన్న చిన్న స్టవ్, తపాలాలు అవన్నీ అయితే ఇంకా మేము పడుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు మ్యాగీ చేసుకొని తిన్నారంట. ఆ గిన్నెలు ఇంకా వాళ్ళే కడుగుతూ ఉన్నారు. మా చిన్న ఆడపడుచు వాళ్ళ చిన్నమ్మాయి అని మా బాబు అయితే ఎక్కువ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఎక్కువ తన మాట అయితే బాగా వింటాడనమాట ఏదన్నా చెప్పినప్పుడు కూడా. అందుకని వాళ్ళిద్దరే ఎక్కువ కలిసి ఉంటూ ఉంటారు. ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఇంకేమైనా తినిపించాలన్నా తనే తినిపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు తిని వాళ్ళే కడుగుతున్నారు. ఇంకా తను ఏంటంటే రుద్దుతుంటే మా బాబేమో అక్కడ ఇంకా వాటర్ బకెట్లో ఉంటే వాటితో అయితే కడుగుతున్నాడు అనమాట. తర్వాత ఇంక ఇక్కడైతే కలర్స్ పెయింటింగ్ ఉంటాయి కదా, 10 rupees ఆల్ కలర్స్ వచ్చేవి, అవి ఉంటే ఇంకా అవి తీసుకొని పెయింటింగ్ లాగా వేస్తూ ఉన్నాడు. మా బాబుకి ఏంటంటే ఏమన్నా పెయింటింగ్స్ అట్లాంటివి కనిపించినప్పుడు ఎక్కడో చోట వేస్తూ ఉంటాడు, పేపర్కో లేకపోతే తన బొమ్మలకైనా సరే ఇలా పెయింటింగ్ అయితే వేసుకుంటూ ఉంటాడు. తనకు అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మా ఆడపడుచేమో బంతిపూలు అయితే తీసుకొచ్చారంట, కేజీ 30 రూపాయలు. అవైతే గుచ్చుతుంది పండగకి ఇంటి ద్వారానికి కట్టడానికి. అయితే మనకైతే హైదరాబాద్లో కేజీ 200 అట్లా అయితే అమ్ముతున్నారు కదా. ఇంక ఇవైతే వేసాడనమాట మా బాబు. కలర్స్ స్కెచ్ పెన్ తోటి, అలాగే ఆయిల్ పెయింటింగ్స్ అవి ఉంటాయి కదా, ఏదో మా బొమ్మ అంటే దానికి కూడా వేసి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అమ్మ నేను ఇవి వేసాను, ఎలా ఉన్నాయి చూడు అని. పూలు ఎక్కువగానే ఉన్నాయి కదా, అందుకని అయితే మాల కట్టకుండా గుచ్చుతుందనమాట. ఇంకా వీటిలోకి ఏదైనా గ్రీన్వి ఆకులు అట్లాంటివి పెడితే ఇంకా బాగుంటాయి. ఇంకా ఏమీ లేవులే అని రెడ్, ఎల్లో ఈ 2 అయితే గుచ్చుతుంది. ఇంక ఇదైతే చూడండి, పిల్లలు యూట్యూబ్ చూసి చాలా అయితే నేర్చుకుంటున్నారనమాట. తను ఇట్లా అయితే గ్లాసు జార్లో ఇలా ఫోటో పెట్టి తను డిఐవై అయితే చేసింది. మా పాప ఏంటంటే నాకు కూడా అట్లా చెయ్యి, నా ఫోటో కూడా పెట్టి అని చెప్తుంది. సరేలే అన్నాను. తనకి మోకాళ్ళు రెండింటికి కూడా దెబ్బ తగలటం వల్ల అది కొంచెం నొప్పిగా ఉందంటే క్రీమ్ రాయమ్మా అని చెప్తుంది. అందుకే కొంచెం డల్గా అయితే ఉందన్నమాట. పిల్లలు దెబ్బ తగిలినాగానే ఆడుకోవటం అయితే అనుకోరు కదా, ఇంకా అందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారు. మేమైతే ఇంకా బయట ఓపెన్ ప్లేస్ బాగా ఉంటుంది, పెంట్ హౌస్ కదా, ఇంకా 4 అయిన దగ్గర నుంచి చల్లగా గాలి వస్తూ ఉంది. చుట్టుపక్కల కూడా కొంచెం గ్రీనరీ అట్లా ఉండటం వల్ల బాగా గాలి అయితే వస్తుంది. ఇంక మేమైతే బయటే కూర్చొని ఉన్నాం చాలాసేపు. అయితే నైట్ కూడా అయితే బయట టిఫిన్ కూడా చేసేసామన్నమాట. ఇంకా పిల్లలు లేస్ ప్యాకెట్ తీసుకొస్తే కూర్చొని అందరూ అయితే తింటూ ఉన్నారు. పిల్లలు ఇంకా మనం ఇంట్లో చేసినవి అయితే తినరు కదా, బయట తీసుకొచ్చినవి అయితే బాగా ఇట్లా ఇష్టంగా అయితే తింటారు. అందరూ ప్యాకెట్స్ పెట్టొద్దు అంటారు కానీ ఇంకా తెచ్చి అమ్ముతూ ఉంటే వాళ్ళేమో చూసి ఊరుకోరు కదా. ఇంకా షాప్కి వెళ్ళగానే ముందు వాళ్ళు అడిగేది అదే అనమాట. చూడండి మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటి చుట్టూ అయితే గ్రీనరీ ఇట్లా ఉందన్నమాట. ఇంకా వీళ్ళు
కూచిపూడి అయితే నేర్చుకుంటున్నారు. మా పాప లాస్ట్ సమ్మర్‌లో కూడా ఒక 1½ మంత్ అయితే వెళ్ళింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక 2 మంత్స్ అయితే వెళ్ళింది. తనేంటంటే మధ్య మధ్యలో బ్రేక్స్ పడటం వల్ల స్టెప్స్ అయితే మర్చిపోతుంది. నేర్చుకుంది కానీ ఇంట్రెస్టే కానీ వెళ్ళట్లేదు. వెళ్ళమ్మంటే నేను మళ్ళీ గుంటూరులోనే వెళ్తానంటుంది. సరేలే గుంటూరు వచ్చినప్పుడు నేర్పిద్దాంలే అయితే ఊరుకున్నాము. తను స్టెప్స్ వేయి అని చూపిస్తే వేస్తుందనమాట. స్టెప్స్ చాలానే నేర్చుకుంది కానీ మర్చిపోతుంది. ఎందుకంటే బ్రేక్స్ పడుతున్నాయి కదా, అందులోనే చిన్న పిల్లలు అంటే అన్నీ గుర్తుపెట్టుకోలేరు కదా, అందుకని ఏవో కొన్ని గుర్తున్నవి అయితే వేస్తుంది. మా చిన్నాడపడుచు వాళ్ళు పిల్లలిద్దరూ కూడా కూచిపూడి అయితే నేర్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా వేసి చూపిస్తాము ఎవరు బాగా వేస్తున్నారంటే సరే వేయండి, వీడియో కూడా తీస్తానని అయితే తీస్తున్నానమాట. పిల్లలైతే ఇంకా వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి గుర్తుంటాయి కదా, అందుకని వాళ్ళైతే బాగా వేస్తున్నారనమాట. మా పాప ఏంటంటే మధ్య మధ్యలో మర్చిపోయి ఏదో తనకి ఏది గుర్తొస్తే అది వేస్తూ ఉందన్నమాట. నాకైతే కొన్నిసార్లు భలే నవ్వు వస్తుంది. గుంటూరులో ఉన్నప్పుడైతే డాన్స్ క్లాస్ అప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట. ఎవ్రీడే కొన్ని స్టెప్స్ వేస్తుంటే అయితే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. మళ్ళీ అందరు చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, కర్చీఫ్ అడ్డు పెట్టుకొని అయితే నవ్వుతూ ఉండేదాన్ని నేను. చిన్నపిల్లలు అలా చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా. ఇంకా వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలు కదా, ఏదైనా చెప్పినా కానీ ఈజీగా అర్థమవుతుంది, గుర్తుంటుంది. స్టెప్స్ అయితే బాగా వేస్తున్నారు. వీళ్ళు ఒక 3 మంత్స్ నుంచి ఏమో నేర్చుకుంటున్నట్టున్నారు. అయినా కానీ బాగా వేస్తున్నారు కదా. పిల్లలకి ఏంటంటే ఎన్ని రోజులు అనేది కదా, ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఈజీగా వస్తుందన్నమాట. ఇంకా స్కూల్లో కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు నేర్పించిన స్టెప్స్ అట్లా వేసి మా చిన్నాడపడుచు వాళ్ళ పెద్దమ్మాయి అయితే ప్రతి ప్రోగ్రాంలో ఉంటుంది. వాళ్ళ స్కూల్లో జరిగే ప్రోగ్రామ్ అన్నిట్లోనూ తను అయితే పార్టిసిపేట్ చేపిస్తారనమాట. ఇంకా డాన్స్ అట్లాంటివి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కదా, అవన్నీ అయితే బాగా పర్ఫెక్ట్ చేస్తుందనమాట. చూడండి తనైతే వేస్తుంది, చాలా చక్కగా వేస్తుంది అనమాట. ఇంకా మనం కనుక బాగా నేర్చుకున్నాం అనుకోండి, గజ్జ పూజ చేసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇప్పిస్తూ ఉంటారు స్టేజ్ షోలకి. నేను కూడా మా పాపకి అయితే అట్లా వేయించాలని నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే తను ఏంటంటే ఇంక ఇక్కడ వెళ్ళమంటే హైదరాబాద్లో వెళ్ళట్లేదు, నేను గుంటూరులో సార్ దగ్గరే నేర్చుకుంటా అంటుంది. మా హస్బెండ్ ఏమో ఇంకా అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు వెళ్ళినా కానీ ఏమొస్తుందిలే వద్దులే అంటున్నారనమాట. నాకేమో బాగా తను అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బాగా వస్తుంది కదా, చిన్న చిన్న పిల్లలు కూడా బాగా వేస్తున్నారు కదా, తనకు కూడా నేర్పిస్తే బాగుంటుందని నాకేమో అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. తనేమో వెళ్తుంది కానీ కరెక్ట్గా వెళ్ళట్లేదు అనమాట. మంత్కి వచ్చేసి తనకి 10 క్లాసెస్ ఉంటాయి, ఒక 3-4 క్లాసెస్ అయితే వెళ్తుంది. మళ్ళీ ఏమో నేను వెళ్ళను, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని అట్లా అయితే అంటూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఏమో అమ్మ నన్ను డ్యాన్స్ క్లాస్కి పంపించి అంటూ ఉంటుంది. అంటే తనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అయితే అడుగుతుంది అనమాట, మిగతా అప్పుడేమో వెళ్ళదు. ఇంకా అందుకని చెప్పేసి ఎందుకులే మనీ వేస్ట్ అని చెప్పేసి పంపించడం అయితే మానేశాను. గుంటూరు వచ్చిన తర్వాత పంపిద్దాములే, అక్కడైతే మంత్లీ వచ్చి 15 క్లాసెస్ అట్లా జరుగుతాయి అనమాట, డే బై డే అట్లాగా ఆల్టర్నేట్స్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుర్తుంటాయి. ఇక్కడ ఏంటంటే వీకెండ్సే ఉంటుంది కాబట్టి తను ఏంటంటే స్టెప్స్ వేసినా కానీ మళ్ళీ రెగ్యులర్గా ఉండట్లేదు కదా క్లాసు, అందుకన్నా ఏమో కానీ తొందరగా ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఏదన్నా స్టెప్స్ వేసినా కానీ ఫోన్లో ఏదన్నా చూసి సాంగ్స్ అట్లాంటివి అయితే వేస్తుందన్నమాట. అంటే ఊరికనే గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టుకొని అందులో డాన్స్ ఎలా వేసారో చూసి అట్లా అయితే వేస్తుంది. ఇంట్రెస్టే కానీ డాన్స్, కాకపోతే ఇంకా నేర్చుకోవట్లేదు సరిగా. చూడాలి తర్వాత అయినా నేర్చుకుంటుందేమో. నాకేంటంటే తనకి బాగా నేర్పించి పర్ఫార్మెన్స్ చేయించాలని ఇంట్రెస్ట్. మనం ఎటు నేర్చుకోలేదు కదా, నాకైతే వాళ్ళందరూ వేస్తూ ఉంటే వాళ్ళ డాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ వేస్తూ ఉంటారు కదా, ఏదో తెలియని ఉత్తేజం అయితే వస్తుంది అనమాట. మనం కూడా నేర్చుకున్నట్టయితే బాగుండేది కదా అని. కాకపోతే మనకు అప్పుడైతే అంత ఫెసిలిటీ లేదు, మనకు అంత నాలెడ్జ్ కూడా లేదు. కనీసం మన పిల్లలకైనా నేర్పిద్దామని అయితే నా ఆలోచన అనమాట. చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటో. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడం వల్ల కొంచెం వ్యూస్ కౌంట్ కూడా పెరుగుతుంది కదా, అందుకని కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. కానీ మధ్య మధ్యలో అయితే బ్రేక్స్ పడుతూ ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ సమోసా అలాగే జిలేబీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవి అయితే తిని టీ అయితే తాగామన్నమాట.
ఇంకా నైట్ వీళ్ళు స్నానాలు చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ చెప్పాను కదా కాకరపవ్వతులు అవన్నీ ఉన్నాయని తారాజువులు అవన్నీ అయితే ఇంకా వెలిగించి కాలుస్తూ ఉన్నారు. మా బాబుకి ఏంటంటే ఎక్కడైనా టపాసులు సౌండ్ వినపడగానే అడుగుతూ ఉంటాడు ఎప్పుడైనా, అమ్మ నేను బాంబులు కాలుస్తాను తీసుకురా అని. వీడప్పుడు ఉండవమ్మా అని చెప్పిన వాళ్ళు కాలుస్తున్నారు కదా అని గొడవ అయితే చేస్తాడనమాట. ఇక్కడైతే వీళ్ళిద్దరే ఇంకా ఇవైతే వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళిద్దరు ఏవో ఆటలు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళారనమాట. పండగకి కావాల్సిన పూలు అవన్నీ తీసుకొని వద్దాంలే, పండ్లు అవన్నీ చెప్పేసని ఇంకా మేము కూడా స్నానం చేసి బయటే కూర్చున్నాము. పిల్లలు కూడా ఇంకా బయటే కూర్చున్నారు. వాళ్ళకు కూడా అయితే తినిపించేసాను. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. మేము ఇంకా ఈవినింగ్ టైం అంటే టిఫినే కదా, అందుకని ఇంకా దోశలు వేసుకొని అయితే తింటున్నాము. ఇంకా అందులోకి చట్నీ కూడా మా చిన్నారపరచు వాళ్ళ పెద్దమ్మ అయితే ఈ మధ్య కర్రీస్ అవన్నీ నేర్చుకుంటుందంట. తనే ఇంకా చట్నీ కూడా చేసింది, బాగా చేసిందనమాట. పల్లీలు శనగపప్పు కొబ్బరి అవి అయితే వేసి చేసింది. వాళ్ళ మామయ్యకి కూడా నచ్చిందనమాట, బాగా చేసింది చట్నీ అని అయితే చెప్తున్నారనమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తే కనుక మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. పెద్దయ్యాక వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆడపిల్లలు అన్న తర్వాత అన్నీ నేర్చుకోవాలి కదా, నేర్చుకోగానే చేపిస్తారేమో అని కొంతమంది అయితే నేర్చుకోరనమాట. ఏ పనైనా నేర్చుకొని వదిలేస్తే సరిపోతుంది, మనకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.